బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీ హిల్స్ లో కౌశిక్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు. కరీంనగర్ లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించారని 3 కేసులు నమోదు చేశారు. ఆ కేసుల్లోనే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి క్రితం జూబ్లీహిల్స్ లో ఆయన్ని అదుపులోకి తీసుకుని కరీంనగర్ కు తరలించే అవకాశం ఉంది. నిన్న కరీంనగర్ లో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఆయన ఎమ్మెల్యే సంజయ్ పై దురుసుగా ప్రవర్తించారు. ఆయనపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సంజయ్ అటు కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ రోజు స్పీకర్ ను కలిసి పర్సనల్ గా కలిసి ఆయన కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ లో నమోదైన కేసుల మేరకు కరీంనగర్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక మరి కాసేపట్లో ఆయన్ని కరీంనగర్ కు తరలించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక కౌశిక్ రెడ్డి చూస్తే ఆయన వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతున్నారనే చెప్పాలి. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నా కానీ అంతకుముందు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ అంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నారు. అంతకుముందు వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమం పీక్ లో ఉన్న సమయంలో మహబూబాద్ లో వైఎస్ జగన్ మహబూబాద్ వస్తున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు రువిన ఘటనలో వైఎస్ కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి కూడా గతంలో అంటే గత ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యగానే ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు. ఇక ఎమ్మెల్సీగా ఉంటూ కూడా ఆయన గవర్నర్, అప్పటి మహిళా గవర్నర్ తమిళిసైపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఇక ఆయన ఎమ్మెల్సీ పదవి అలా ఉండగానే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆయన తన కూతురు భార్యతో కలిసి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈసారి తను గెలిపించకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పేసి కూడా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఆ క్రమంలో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. కేసు కూడా ఎలక్షన్ కమిషన్ నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే చూసాం. ఇక ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత కూడా అదే వివాదాలను కొనసాగిస్తున్నారనే చెప్పాలి. ఇక రీసెంట్ గా మనం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో చూసాం. ఒక ఫిర్యాదు చేసేందుకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి సిఐపై దురుసుగా ప్రవర్తించారు. అక్కడ కూడా ఆయనపై కేసు నమోదైంది. పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని గమనించవచ్చు. ఇక కరీంనగర్ లో కూడా ఇదే ఘటనలు పునరావృతమయ్యాయి. జెడ్పీ సమావేశంలో కలెక్టర్ సమావేశం నుంచి వెళ్తుండగా కలెక్టర్ వెళ్తున్న సమయంలోనే ఆమె ముందు కూర్చొని ఆమె విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. నిన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి 4 పథకాలను ప్రవేశపెట్టాలనుకుంటుంది. ఆ పథకాలకు సంబంధించి దిశానిర్దేశం చేసే సమయంలో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతున్న సమయంలోనే హఠాత్తుగా కౌశిక్ రెడ్డి లేచి ఆయనపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. దురుసుగా ప్రవర్తించారు. ఇక ఆ సమావేశంలో గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. ఇక అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కూడా ఆ సమావేశంలో నెలకొంది. ఇక సమావేశం తర్వాత ఇటు ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు, అదేవిధంగా అధికారులు కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ లో కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. ఒకవైపు కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ రోజు ఉదయం స్పీకర్ గడ్డం ప్రసాద్ ని కలిసి వ్యక్తిగతంగా కలిశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలి, ఆయన దుందుడుకు స్వభావం ఉన్న వ్యక్తి,
ఆయన ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు, ఒక ప్రజాప్రతినిధి అనేది కూడా మర్చిపోయి ఆయన ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు, ఆయనపై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఫిర్యాదు చేశారు. ఇంకా కౌశిక్ రెడ్డి చర్యలపై కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది అని చెప్పాలి. ఆ క్రమంలోనే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆయన్ని కరీంనగర్ కి తరలించే అవకాశం ఉంది. ఇక పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న క్రమంలో కూడా ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పాలంటూ కూడా పోలీసులపై ఆయన చాలా దుందుడుకుగా ప్రవర్తించారని చెప్పేసి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయన్ని కరీంనగర్ తరలించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరి ఇటు ఈ రాత్రికి కౌశిక్ రెడ్డిని మేజిస్ట్రేట్ ముందు పరుస్తారా లేదా అనేది కూడా చూడాలి. 24 గంటల్లో పరచాల్సి ఉంటుంది కాబట్టి ఈ రాత్రంతా కూడా పోలీసులు వాళ్ళ అదుపులో ఉంచుకొని రేపు ఉదయం హాజరుపరుస్తారా, ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఇక కౌశిక్ రెడ్డికి అరెస్ట్ కు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు వాళ్ళు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారని చెప్పాలి. కౌశిక్ రెడ్డి నిన్న సంజయ్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు సమర్థించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆయన అసలు ఏ పార్టీలో ఉన్నారు, ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారా కాంగ్రెస్ లో ఉన్నారా అని మాత్రమే కౌశిక్ రెడ్డిని ప్రశ్నించారు. మరోవైపు ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి అని చెప్పేసి నిలదీశారు. కాబట్టే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఇటు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ నేతల పరస్పర విమర్శలకు కేంద్ర బిందువు అయ్యారు కౌశిక్ రెడ్డి. ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ రాత్రంతా పోలీసులు వాళ్ళు అదుపులోకి ఉంచుకొని ఈ రాత్రికి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా లేకపోతే రేపు ఉదయం హాజరుపరుస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే కరీంనగర్ పోలీసుల అదుపులో కౌశిక్ రెడ్డి ఉన్నారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకున్నాయని చెప్పేసి తెలుస్తుంది. మనం సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి పోలీసులతో తీవ్ర ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కౌశిక్ రెడ్డిని పోలీసులు ఈ రాత్రికే కరీంనగర్ కి తరలించబోతున్నారు. ఈ రాత్రికి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా లేకపోతే పూర్తి స్థాయిలో ఆయన మేజిస్ట్రేట్ అనుమతి తీసుకొని ఆయన ఇంటికి తీసుకెళ్తారా అనేది ఇప్పుడు చూడాల్సినటువంటి అంశం. కరీంనగర్ నుంచి వచ్చినటువంటి పోలీసులు అక్కడి నుంచి ప్రత్యేకంగా వచ్చారు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి. కౌశిక్ రెడ్డి జూబ్లీహిల్స్ దగ్గర ఉన్నారని చెప్పేసి తెలుసుకొని అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లి ఆయనపై నమోదైనటువంటి కేసు వివరాలను ఆయనకు వివరించి అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇంకా పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో కూడా కౌశిక్ రెడ్డి తీవ్ర వాగ్వాదం చేశారని చెప్పేసి తెలుస్తుంది. కౌశిక్ రెడ్డిని పోలీసులు మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు చుట్టుముట్టి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో అన్న వివరాలు చెప్పామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ కౌశిక్ రెడ్డి మాత్రం వాళ్ళతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. తను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పాలి అనేది వాళ్ళని నిలదీసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్ యూ సునీల్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ లో కౌశిక్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు. కరీంనగర్ లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించారని 3 కేసులు నమోదు చేశారు. ఆ కేసులోనే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి కౌశిక్ రెడ్డి బయటకు రాగానే దాదాపు 30 మంది పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారు. మెరుపు వేగంతో పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు. మీరంతా ఏం చేసుకోండి. ఇద్దరు ఇంకో ఓకే, నేనేం చేయాలి? ఓకే, నేనేం చేయాలి?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీ హిల్స్ లో కౌశిక్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు. కరీంనగర్ లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించారని 3 కేసులు నమోదు చేశారు. ఆ కేసులోనే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. విజయభాస్కర్, చెప్పండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని జూబ్లీ హిల్స్ పోలీసులు అదుపులోనికి తీసుకోవడం జరిగింది. అలాగే మొత్తం 3 కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిన్న కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ముగ్గురు కూడా అంటే నిన్న సాయంత్రం వేళ ఎమ్మెల్యే సంజయ్ పిఏ, అదేవిధంగా ఆర్డీఓతో పాటు లైబ్రరీ చైర్మన్ ఇచ్చినటువంటి 3 కేసులను పరిగణలోకి తీసుకున్నటువంటి 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బెదిరింపులు, అదేవిధంగా దాడి చేయడం, గందరగోళం సృష్టించడం, వీటన్నిటిని కూడా కేసు ఇచ్చినటువంటి నేపథ్యంలో 1 టౌన్ పోలీసులు సిఐ సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని జూబ్లీ చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఓ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అనంతరం బయటకు రాగానే ఒకసారిగా అదుపులోకి తీసుకొని కరీంనగర్ 1 టౌన్ కి తరలిస్తా ఉన్నారు. జరిగినటువంటి ఘటన నేపథ్యంలో నిన్న స్పీకర్ అనుమతి కూడా తీసుకున్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇచ్చినటువంటి ఫిర్యాదును బేస్ గా తీసుకొని కేసు నమోదు చేశారు. మొత్తం 3 కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇందులో బెయిల్ నాన్ బెయిలబుల్ అనే క్లారిటీ రావాల్సింది. వెంటనే జూబ్లీహిల్స్ నుంచి కరీంనగర్ 1 టౌన్ తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన యొక్క ఖాతాలో కూడా, ట్విట్టర్ ఖాతాలో కూడా చెప్పారు. వాహనాల శ్రేణి కూడా తీసుకొచ్చేటువంటి శ్రేణి కూడా కరీంనగర్ కు వస్తా ఉంది. అయితే విషయాన్ని తెలుసుకున్నటువంటి హుజురాబాద్ సంబంధించి, అదేవిధంగా కరీంనగర్ సంబంధించి మాజీ మంత్రి గంగుల కమలాకర్, ప్రస్తుత ఎమ్మెల్యే, అదేవిధంగా కోర్టులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్, అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పాడి కౌశిక్ కి సంబంధించినటువంటి అనుచరులు, వారందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపించింది. ఇక రేపు ఫెస్టివల్ ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ కు చేస్తున్నటువంటి సమాచారం కూడా అందుతా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే రేపు ఫెస్టివల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ తీసుకొస్తున్నటువంటి తరుణంలో దాదాపు మరో 2 గంటల సమయం పడుతుంది. అంటే 11-11:30 వరకు కరీంనగర్ కు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వెంటనే తీసుకొచ్చినటువంటి అనంతరం పోలీస్ స్టేషన్ లోనే ఉంచుతారా, లేదంటే ఆ జడ్జి ముందు ప్రవేశపెడతారా? ఒకవేళ ఆ కేసులు కూడా బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అనేటువంటి వాటిని కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీగల్ టీం అంతా కూడా కరీంనగర్ కు చేరుకుంది. కరీంనగర్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ లీగల్ టీం, అదేవిధంగా సంబంధించినటువంటి అంటే కేసుకు సంబంధించి ఎలాంటి ఉంటుంది, అంటే బెయిల్ ఉంటుందా, నాన్ బెయిల్ ఉంటున్నటువంటి వాటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రంగంలోకి దిగినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. నమోదు చేసినటువంటి ఇటు సంజయ్ పిఏ ఇచ్చినటువంటి, అదేవిధంగా ఆర్డీఓతో పాటు లైబ్రరీ చైర్మన్ ఇచ్చినటువంటి 3 సెక్షన్ల కింద 5 కేసుల కింద కేసులు కూడా నమోదు చేశారు. దాన్ని ఏ విధంగా ఉంటుందని మనకైతే సమాచారం మరింత సమయం పడేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి లీగల్ టీమ్ ను కూడా ఇదే విషయాన్ని గురించి అడిగినట్లయితే వారు కూడా అదే చెప్తా ఉన్నారు. బెయిలబులా, నాన్ బెయిలబులా తెలియాల్సి ఉంది అంటున్నారు. మరో 2 గంటల 30 నిమిషాల సమయం అయితే మనకు కరీంనగర్ కు రావడానికి అయితే పడ్డది. అయితే ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఘటన పైన ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రశ్నిస్తే తప్పేంటి అని చెప్పేసి కూడా మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రెస్ మీట్ పెట్టినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు ఇటు జగిత్యాలకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అనుకున్నా, నేతలు అనుకున్నా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాటిపైన నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం అక్కడ చూసాము. ఇక ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయితే నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగిన తర్వాత హైదరాబాద్ కు వెళ్లి హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరి అసలు ఏం జరిగింది అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం అయితే పాడి కౌశిక్ రెడ్డి చేశారు. ఇక ఇక్కడ జరిగినటువంటి అంటే 3 మంత్రులు, జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ తో పాటు శ్రీధర్ బాబు, ముగ్గురు కూడా వారి ఆధ్వర్యంలోనే ఇలాంటి అంటే వారి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా దాడికి పాల్పడడం, దీనిపైన కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దాడులు కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నటువంటి వారిపైన ఎలా చేస్తారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున తమ యొక్క నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నిన్న చోటు చేసుకుని తాను దాడి చేయలేదు, ఏ పార్టీ నుంచి గెలిచారు ఏంటి అనేది మాత్రం ప్రశ్నించడం కూడా తప్ప అని చెప్పేసి
కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి తరుణంలో చట్టసభల్లోనే ప్రశ్నించడం కామన్, జరిగినటువంటి అన్యాయాన్ని నిలదీయడం అనేది కామన్, ఇలాంటి వాటి కేసులు నమోదు చేస్తారని చెప్పేసి అంటే ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఇక ఈ నేపథ్యంలోనే వీరిని అంటే జూబ్లీ చెక్ పోస్ట్ ఆ ప్రాంతంలో అరెస్ట్ చేసి 1 టౌన్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ సిఐ సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ టీం అంతా కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అయితే తీసుకువస్తున్నారు. ఒకవేళ వచ్చిన తర్వాత లీగల్ టీం అంటే దానికి సంబంధించి ఇక స్పష్టత రావాల్సింది. ఒకవేళ నైట్ అంతా కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోనే ఉంచుతారా, లేదంటే సంబంధించినటువంటి గౌరవ న్యాయస్థానం సంబంధించినటువంటి జడ్జి ముందు ప్రవేశపెడతారా? ఒకవేళ ప్రవేశపెడితే అందులో ఉన్నటువంటి బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అనేటువంటి కేసులకు సంబంధించినటువంటి పూర్తి అయితే క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపైన ఇప్పటికే ఇటు హుజురాబాద్ సంబంధించి కరీంనగర్ కు అదేవిధంగా కోర్టులతో పాటు పక్కనే ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు అనుకున్న మా కార్యకర్తలు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ముఖ్య కార్యకర్తల పైన కూడా పోలీసులు దృష్టి సారించారు. ఎందుకంటే ఒకవేళ నాన్ బెయిలబుల్ కేసు అయి ఉండి చెప్పేసి జైలుకు పంపించినట్లయితే ఒకవేళ ఎలాంటి నిరసన కార్యక్రమాలకి పిలిపిస్తారా ఏంటి అనేటువంటి పైన కూడా పోలీసులు ఇప్పటికే నిఘా పెట్టారు. ఇక నిన్న కేసులో కూడా 3 కేసులు నమోదు చేయనటువంటి వాటిపైన ఇటు దాడికి పాల్పడడం సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైన దాడి చేయడం అదేవిధంగా గందరగోళం సృష్టించడం దీనిపైన కూడా 3 కేసులు 5 సెక్షన్ పైన క్లారిటీ అయితే రానుంది. కరీంనగర్ జిల్లాకి అయితే ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం అయితే బయలుదేరింది. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కార్యకర్తలు ఇక వారికి సంబంధించినటువంటి వారందరూ కూడా దీనిపైన ఎలాంటి కేసులు నమోదైంది దీనిపైన పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నంలో కూడా వీరున్నారు. అయితే మొత్తానికి ఈ రోజు నైట్ పిఎస్ లో ఉంచుతారా లేదంటే జడ్జి ముందు ప్రవేశపెడతారా, అదేవిధంగా బెయిలబుల్ అండ్ నాన్ బెయిల్ అనేటువంటి పైన మనం పూర్తిగా క్లారిటీ అయితే రావాల్సింది. ఇంకా వచ్చేటువంటి తరుణంలో కూడా అంటే హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి తరుణంలో షామీర్పేట నుంచి మొదలుకుంటే గజ్వల్ తో పాటు సిద్దిపేట నుండి శనిగరం మీదుగా కరీంనగర్కి వచ్చేటువంటి తరుణంలో ఇటు గజ్వల్ మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక మాజీ మంత్రి అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట నుంచి అదేవిధంగా ఇటు కరీంనగర్ కు గంగుల కమలాకర్ మధ్యలో ఒక మానకొండూరు నియోజకవర్గం ఉంటుంది. దాదాపు 4 కాన్స్టిట్యున్సీలు హైదరాబాద్ ఇవన్నీ చూసినట్లయితే దాదాపు 7 కాన్స్టిట్యున్సీలు ఒక మానకొండూరు మినహాయిస్తే మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని తీసుకొస్తున్నటువంటి నేపథ్యం మనం చూడొచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీ హిల్స్ లో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించారని 3 కేసులు నమోదు చేశారు. ఆ కేసులోనే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. జూబ్లీ హిల్స్ లోని ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి కౌశిక్ రెడ్డి బయటకు రాగానే దాదాపు 30 మంది పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారు. మెరుపు వేగంతో పోలీస్ వ్యాన్ ఎక్కించి తీసుకెళ్లిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, కౌశిక్ రెడ్డిని పోలీసులు కరీంనగర్ తరలిస్తున్నారు. ఆయన్ని 1 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించే అవకాశం ఉంది. 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోనే ఆయనపై కేసు నమోదైన నేపథ్యంలో 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న క్రమంలో పోలీసులతో ఆయన తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఆయన్ని బలవంతంగా వాహనంలోకి ఎక్కించి ఇటు కరీంనగర్ తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఈ రాత్రికి దాదాపుగా ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పేసి చెప్పుకోవాలి. రేపు ఉదయం కౌశిక్ రెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక కౌశిక్ రెడ్డి విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తుందనే చెప్పాలి. గత కొంతకాలంగా కౌశిక్ రెడ్డి ఇటు ప్రజాప్రతినిధులపై కావచ్చు అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఆయన ఎక్కడ సమావేశం జరిగిన అక్కడ అధికారులను కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించేయడమే కాకుండా వాళ్ళ పట్ల అసలు అమానుషంగా ప్రవర్తిస్తున్నారనేది ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్న క్రమంలోనే పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక కౌశిక్ రెడ్డి మొదటి నుంచి కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆయన రాజకీయ అరంగేట్రం వైఎస్ఆర్సీపీ నుంచి అయింది. వైఎస్ఆర్సీపీ నుంచి మొదలుకొని ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. గతంలో ఆయన
ఎమ్మెల్సీగా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో గవర్నర్ పట్ల కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళా కమిషన్ కూడా ఆయనపై చాలా సీరియస్ అయింది. ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తుంది. ఇక నిన్న కరీంనగర్ లో జిల్లా సమీక్షా సమావేశంలో సౌమ్యుడు ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యుడిగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సంజయ్, ఆయన జగిత్యాల ఎమ్మెల్యే, రెండోసారి గెలిచారు. ఆయనపై చాలా దురుసుగా ప్రవర్తించారు. ఆయన దురుసుగా ప్రవర్తించిన నేపథ్యంలోనే ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆయన అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం దీనిపై కౌశిక్ రెడ్డి అరెస్టుని వాళ్ళు తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా మనం చూస్తే ఆయన ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కూడా ఆయనపై దాదాపుగా ఇప్పటికీ ఒక 5 కేసులు నమోదయ్యాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. కరీంనగర్ లో కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించాడని కావచ్చు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో సిఐ పట్ల వ్యవహరించిన తీరు, ఆయనపై సిఐ ఫిర్యాదుతో ఇటు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇక కౌశిక్ రెడ్డి రాజకీయంగా కూడా ఆయన ప్రత్యర్థులను కావచ్చు, లేకపోతే ప్రత్యర్థి పార్టీలను చాలా తీవ్రంగా విమర్శిస్తారు, చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. ఇక ఈ మధ్యనే మనం చూసాం ఇటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పట్ల కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారాన్ని రేపాయి. ఆ ఎమ్మెల్యే డైరెక్ట్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఆయన ఇంటికి వెళ్లారు. ఆ ఇంటికి వెళ్లే సందర్భంలో కూడా పెద్ద ఎత్తున దుమారం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అప్పట్లో కౌశిక్ రెడ్డిపై కూడా ఇటు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇట్లా వరుసగా కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదవుతున్నాయి. కానీ ఈ కేసులో మాత్రం పోలీసులు పకడ్బందీగా ఆయనపై అంటే ఒక ప్రజా ప్రతినిధిపై ఇట్లా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఆయనపై చేయి చేసుకున్నారని చెప్పేసి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసి ఆయన్ని ఖచ్చితంగా ఈసారి జైలుకు పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక స్పీకర్ ఇటు సంజయ్ కుమార్ ఫిర్యాదు చేశాడు కాబట్టి స్పీకర్ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా స్పీకర్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆయనపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయనేది కూడా చూడాలి. మొదట నిన్న కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి క్రమంలో ఆ పలు సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఆ క్రమంలోనే కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం కరీంనగర్ తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ రాత్రికి దాదాపుగా ఆయన్ని కరీంనగర్ టౌన్ పోలీస్ స్టేషన్ లోనే ఉంచుతారా, లేకపోతే హెడ్ క్వార్టర్ కు తరలించి రేపు ఉదయం ఆయన్ని మేజిస్ట్రేట్ ముందు పరుస్తారా అనేది చూడాలి. ఇక ఏం జరగబోతుంది, బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారు అనేది కూడా చూడాలి. ఇప్పటికే కొంతమంది నేతలు మాత్రం కౌశిక్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నారు. రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్ కు నిరసనగా ఏమైనా కార్యక్రమాలు చేపడతారా అనేది కూడా చూడాలి. శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్ యూ సునీల్. మీరంతా ఎన్నికెక్కండి ఇద్దరు ఇంకోరు మీరంతా ఎన్నికెక్కండి ఇద్దరు ఇంకోరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీ హిల్స్ లో కౌశిక్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు. కరీంనగర్ లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించారని 3 కేసులు నమోదు చేశారు. ఆ కేసులోనే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. జూబ్లీ హిల్స్ లోని ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి కౌశిక్ రెడ్డి బయటకు రాగానే దాదాపు 30 మంది పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారు. మెరుపు వేగంతో పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు.
మీరంతా వెనక ఎక్కండి ఇద్దరు ఇంకోరు మీరంతా వెనక ఎక్కండి ఇద్దరు ఇంకోరు